శ్రీమాత్రే నమః. జూలై నెల మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ జూలై నెలలో మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. ఒకవైపు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి అవసరమైన అవకాశాలు తలుపు తడుతూ ఉండగా, మరోవైపు మానసిక ఒత్తిళ్లు, కుటుంబ వ్యవహారాలు మిమ్మల్ని పరీక్షిస్తాయి. ముఖ్యంగా లగ్నాధిపతి కుజుడు ధనస్థానంలో వృషభంలో నెలంతా ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో చురుకుదనం ఉంటుంది. కానీ ఇంట్లో వాదనలు పెరుగుతాయి. 12వ ఇంట సంచరిస్తున్న ఏలినాటి శని మొదటి దశ వల్ల మీ పనుల్లో కాస్త జాప్యం జరగవచ్చు. కానీ చతుర్థ స్థానంలో కొలువై ఉన్న ఉచ్చ గురువు ఒక పెద్ద రక్షణా కవచంలా నిలబడి మీకు రాబోయే ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు. ఈ జూలై నెలలో మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా సొంతింటి కల సహకారం ఎలా ఉండబోతోంది? 4వ ఇంట ఉచ్చ గురువు మరియు జూలై 16 తర్వాత సూర్యుని కలయిక వల్ల రియల్ ఎస్టేట్, గృహ, వాహన కొనుగోలు విషయాల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. రెండవది మాటకు కళ్ళెం వేయాలి. ఎందుకు అని చెప్పబడుతోందంటే ఈ పదం ధనస్థానంలో కుజుని సంచారం ఆదాయాన్ని పెంచినా మీ మాటల్లో కాఠిన్యాన్ని పెంచుతుంది. మీ కోపమే మీకు శత్రువుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఎంత మౌనంగా ఉంటే అదే మీకు శ్రీరామ రక్షా కవచంలా నిలబడుతుంది. మూడవది మానసికంగా పోరాడే విషయం తెలుసుకుందాం. 5వ ఇంట కేతువు వల్ల అప్పుడప్పుడు అకారణ భయం, ఆత్మన్యూనతా భావం, నేను చేయలేనేమో అన్న సందేహం కలుగుతాయి. ధ్యానం ద్వారా వీటిని అధిగమించవచ్చు. మరియు ఏలినాటి శని మొదటి దశలో ఉంటే ఎలాంటి ప్రభావాలు ఎదురవుతూ ఉంటాయి. 12వ ఇంటి శని సంచారం వల్ల ప్రయాణాలు, ఆసుపత్రి ఖర్చులు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. కనుక నిత్యము హనుమాన్ చాలీసా పారాయణం మరియు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం వల్ల గురుబలం పెరిగి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శని ప్రభావం తగ్గి మీకు అన్నిట్లా విజయం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.